హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మనం ఓకే మాస్టర్ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలి, లాగిన్ ఎలా అవ్వాలి, అలాగే నవోదయ 6th క్లాస్ ఆన్లైన్ కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలి. సో ఈ 3 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కోర్స్ని పర్చేస్ చేసిన తర్వాత మీరు చేసిన పేమెంట్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి. సో ఈ నెంబర్కి మీరు తీసిన స్క్రీన్ షాట్ని వాట్సాప్ చేయండి. సో ముందు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సో కింద చూసుకుంటే మనకి సెర్చ్ కనబడుతుంది, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన మళ్ళీ మీకు సెర్చ్ ఏరియా కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఏమని టైప్ చేయాలంటే ఓకే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి MASTARU ఓకే మాస్టర్ అని టైప్ చేసి కింద మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఓకే మాస్టర్ పేరుతో ఒక యాప్ కనిపిస్తుంది, అలాగే పింక్ కలర్లో ఓకే మాస్టర్ లోగో కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ ఆ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని చెప్పి అడుగుతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఓకే మాస్టర్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మనకి 100% డౌన్లోడ్ అవ్వాలి. సో వన్స్ 100% డౌన్లోడ్ అయిన తర్వాత మీకు బ్లూ కలర్లో ఓపెన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అప్పుడు అది క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇదిగోండి 95% 100% అయ్యింది. సో ఇప్పుడు మనకి యాప్ ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు చూడండి బ్లూ కలర్లో ఓపెన్ అని వస్తుంది. ఇదిగోండి ఓపెన్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మీకు లాగిన్ ఆర్ సైన్ అప్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ చూడండి మీకు గ్రీన్ కలర్లో లాగిన్ విత్ వాట్సాప్ అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ మీకు వాట్సాప్ ఉంటే మాత్రం లాగిన్ విత్ వాట్సాప్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వాట్సాప్ లేకపోతే మాత్రం కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంది, అది క్లిక్ చేయండి. సో నేనైతే మాత్రం లాగిన్ విత్ వాట్సాప్ క్లిక్ చేస్తాను. సో మీరు కూడా మ్యాక్సిమం వాట్సాపే ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా వాట్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి కింద చూసుకుంటే మీకు సెండ్ మెసేజ్ టు సైన్ ఇన్ ఉంది, అక్కడ మీకు సెండ్ సింబల్ ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక మెసేజ్ వస్తుంది వాట్సాప్కి, అప్రూవ్ అని చెప్పి. సో అప్రూవ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు అప్రూవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అని చెప్పబడుతుంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 2 బాక్స్ కనిపిస్తుంది. ఫస్ట్ బాక్స్లోనేమో స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయండి. సో కింద బాక్స్లోనేమో మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో వన్స్ మీరు నేము మెయిల్ ఐడి 2 ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి మళ్ళీ మీకు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడైతే మాత్రం నేను లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాను. సో ఎలో అని చెప్పబడుతుంది, ఎలో మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు యాప్ అనేది ఓపెన్ అయ్యింది. మీరు ఒకవేళ నవోదయ 6th క్లాస్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో వన్స్ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గెట్ దిస్ కోర్స్ అని కనబడుతుంది కదండి. సో కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం గెట్ దిస్ కోర్స్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్ ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హే కార్తిక్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఓకే మాస్టర్. సో ఈ మెసేజ్ అంతా చదవాలనుకుంటే చదవండి, అక్కర్లేదు అనుకుంటే మాత్రం కింద మీకు డైరెక్ట్గా బై నౌ అని చెప్పి కనబడుతుంది కదండి. సో ఆ బై నౌ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు ఒకవేళ కోర్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం కన్ఫామ్గా బై నౌ మీద మాత్రం మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు నేను బై నౌ మీద క్లిక్ చేస్తాను. సో వన్స్ బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్స్ కనబడుతుంది, ఇదిగోండి. సో బై నౌ మీద క్లిక్ చేశాను. సో లోడింగ్ పేమెంట్ ఇదిగోండి. సో రేజర్ పేకి సంబంధించి ఇదిగోండి మనకి పేమెంట్ ఆప్షన్స్ అడుగుతుంది చూడండి, ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్స్. సో మీరు ఒకవేళ ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే మాత్రం ఫోన్పే పక్కన టిక్ ఉంది కదండి, టిక్ సెలెక్ట్ చేయండి. లేదు గూగుల్ పే అనుకుంటే మాత్రం గూగుల్ పే పక్కన టిక్ కనబడుతుంది కదండి. సో గూగుల్ పే పక్కన టిక్ సెలెక్ట్ చేయండి. నేనైతే మాత్రం ఫోన్పే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత కింద పే నౌ ఉంది, అది క్లిక్ చేశాను. సో ఈ విధంగా మీ ఫోన్పేకి సంబంధించి పే అని చెప్పి వచ్చింది. సో మీరు పే అని కొట్టి మీ ఫోన్పేకి సంబంధించిన ఏదైతే పిన్ ఉంటుందో పిన్ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది సక్సెస్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది, ఇదిగోండి పేమెంట్ సక్సెస్ఫుల్. సో వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక మెసేజ్ వస్తుంది చూడండి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది మళ్ళీ మీకు, ఇదిగోండి స్టార్ట్ లెర్నింగ్ నవ్ ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతారు, యాప్లోకి రీడైరెక్ట్ అవుతారు చూడండి. సో ఈ విధంగా మీరు యాప్లోకి రీడైరెక్ట్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ పర్చేస్ చేస్తారో ఆ కోర్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం కింద స్టోర్ ఉంది కదండి. సో ఆ స్టోర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో స్టోర్లో ఏముంటుందంటే ఇదిగోండి పైన చూడండి పర్చేజ్డ్ కోర్సెస్ ఉంది. సో ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ ఉందండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో వన్ స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అన్నీ కూడా విజిబుల్గా కనబడతాయి.